ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. 2020 చాలా హెవీగా ఉంది మనందరి మీద. ఈ ఇయర్ మీ అందరికీ చాలా శుభంగా జరగాలని ఆశిస్తున్నాను. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సో అన్నపూర్ణమ్మ గారి మనవడు ఈ చిత్రం 29th రిలీజ్ కాబోతోంది. తప్పకుండా చూడండి. సినిమాలు చేస్తూ ఉంటాం, జర్నీ సాగుతూ ఉంటుంది. బట్ కొన్ని చిత్రాలు అనేది మనకి చాలా దగ్గరగా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అవుతూ ఉంటుంది. అలాంటి చిత్రం ఇది నాకు. మా డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అండ్ ఆయన సినిమా కెరియర్లో నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం జరిగింది కాబట్టి ఆయన మా చిత్రాన్ని డైరెక్ట్ చేయడం అండ్ నన్ను డైరెక్ట్ చేయడం వాజ్ మై లర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. మా చిత్రం అనేది ఇప్పుడు ఐ థింక్ దిస్ ఈజ్ అ టైమ్ వేర్ కొత్త కాన్సెప్ట్స్ తోటి చిత్రాలు వస్తుంటే ఆడియన్స్ చాలా పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్పెషలీ ఫ్యామిలీ అందరూ కలిసి చూసే చిత్రం మాది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ అ నోట్ దట్ మా కే విశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు మా చిత్రం గురించి అప్రిషియేట్ చేయడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ అండి. మీ మాటలు ఐ మీన్ ఇట్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ మీ అప్రిసియేషన్ మాకు. సో మొత్తం ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే సినిమా మాది. ఓవర్సీస్ ఆల్రెడీ ఆన్లైన్ రిలీజ్ అయ్యి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అండ్ నాకు యాక్ట్రెస్గా I mean, people really like the way I performed. So thank you all the credits to my director. So అన్నపూర్ణమ్మ గారి మనవడు ఈ చిత్రం 29th రిలీజ్ అవుతోంది. తప్పకుండా చూడండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఈ చిత్రంలో ఒక భాగం అయ్యాను. థ్యాంక్ యూ. సో నేను ప్లే చేసే రోల్ అనేది ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. ఐ మీన్ ఒక కాలేజ్ ఒక మెడికల్ స్టూడెంట్ నుంచి ఒక మదర్ ఆ ఏజ్ గ్రూప్ ట్రాన్సిషన్లోకి వెళ్తుందనమాట. చాలా ఇన్నోసెంట్గా చాలా అమాయకంగా ఉన్న పాత్ర. అండ్ ఇది కొంచెం మేము రియల్ లైఫ్ స్టోరీ ఏదైతే ఆనర్ కిల్లింగ్స్ జరుగుతున్నాయో పరువు కోసం వాళ్ళ ఫ్యామిలీలో ఆ పిల్లల్ని లేకపోతే అల్లుడిని ఏదైతే చంపేస్తున్నారో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మా లైన్ని తీసుకున్నాము. ఒక చిన్న స్టోరీ. సో ఎక్కువగా చెప్పలేను, స్టోరీ రివీల్ అవుతుంది. బట్ పాత్రపరంగా దట్ ఈస్ ఒక మెడికల్ స్టూడెంట్ నుంచి ఒక మదర్, ఒక 12 to 13 year old మదర్ ట్రాన్సిషన్ వరకు చూపిస్తారు. అండ్ తన ప్రేమించిన వాడి కోసం ఎంతవరకు వెళ్తుంది, తన లైఫ్ ఏంటి, తన జర్నీ ఏంటి అనేది చిత్రంలో ఒక చాలా ఇంపార్టెంట్ భాగంగా మీకు తెలుస్తుందన్నమాట. సో అది పాత్ర. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రోల్. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్కి సీన్స్ ఉన్న చిత్రం. దట్స్ ఇట్. వాట్ ఐడ్ లైక్ టు బిలీవ్ దట్ నన్ను నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా ఒక మంచి నటిగా గుర్తించారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ అది చిన్న రోల్ అవ్వని పెద్ద రోల్ అవ్వని అండి, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే సీన్స్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ జంప్ అండ్ గ్రాబ్ దోస్ ఫిల్మ్స్. అండ్ ఐ థింక్ అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రంలో నా పాత్రకి ఐ థింక్ పర్ఫార్మెన్స్లో ఇంకొంచెం ఐ థింక్ మెచ్యూరిటీగా అనిపిస్తుంది. So I feel right now number of actresses are coming and going, but actors who consistently perform. So I feel more performance driven roles ostayani nenu aasistunnanu. Yeah, I'm hoping. I really don't know. Maybe the fact that I belong to Hyderabad. I'm a local girl, I guess that. But honestly, అండి అదొక ఒక ఫేజ్లో నేను అది ఆలోచించాను మీరు అన్నది. ఐ థింక్
మీకు కూడా ఒక జెన్యూన్ ప్లేస్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. బికాజ్ అరే మన తెలుగు అమ్మాయి చాలా పొటెన్షియల్ ఉంది, వై నాట్, ఐ మీన్ వై నాట్ ఇన్ ద టాప్ మోస్ట్ లీగ్ వాట్ ఎవర్. ఆ ఫేజ్ నాకు ఒక టైంలో అదొక థాట్ ప్రాసెస్ నడిచింది. బట్ ఐ స్టాప్డ్ బాదరింగ్ అబౌట్ దాట్. ఐ మీన్ ఎస్పెషలీ పాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నాకు వచ్చే పాత్రలు నేను సిన్సియర్గా చేస్తున్నాను. అంతవరకే నేను ఉన్నాను. అండ్ ఐ బిలీవ్ యునో వాట్ ఎవర్ ద నంబర్ గేమ్, ఎంత టాప్ వెళ్ళడం అవన్నీ, ఐ థింక్ వెన్ ఇట్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్. నాకు హ్యాపీనెస్ కలిగించేది ఏంటి, నేను యాక్టింగ్ చేస్తూ ఉండాలి. సో అది నాకు చాలా హ్యాపీనెస్ కలిగించే విషయం. సో రైట్. వెల్ అట్ దిస్ నో 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 ఐ థింక్ నాకు వచ్చిన పాత్రలు నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి అలా చూస్తే. ఐ మీన్ ఫస్ట్ ఫిల్మ్కే నేను అనే చిత్రంతో మొదలైంది, అండ్ శ్రీరామదాసు, దెన్ కమలతో నా ప్రయాణం. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ రిలీజెస్ ఇన్ 2019 ఆల్సో. సో దిస్ ఈజ్ సంథింగ్, ఇది నన్ను కంటే మీరు డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని అడగాలి టు బి ఆనెస్ట్. బికాజ్ అర్చన ఏంటి అనేది అందరికీ తెలుసు. సో నా వర్కింగ్ స్టైల్ అంటూ ఒకటి ఉంటుంది. సో నేను దాన్ని పరంగా నేను వెళ్తాను. సో అట్లా నేను అలా, దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. ఐ థింక్ నేను ఒక రోల్ని అలా పర్సీవ్ చెయ్యను, గ్లామర్ నో గ్లామర్. నేను కేవలం నా పాత్రకి ఐ కెన్ డూ ఎనీథింగ్ అకార్డింగ్ టు మీ. బట్ సీతగా చేయంగానే అమ్మాయి ఈ పాత్రలకే పరిమితం అవుతుంది అని ఫిక్స్ అయ్యారు. నేను దాన్ని ఎలా చూస్తానంటే, నేను అంత బాగా చేశానేమో, మా డైరెక్టర్ అంత బాగా చేయించారేమో, దట్ అందరూ ఆ ఫిక్సేషన్లోనే ఉన్నారు అని. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. యా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ కెన్ నాట్ కంపేర్ ఇట్ విత్ ఎనీబడీస్ జర్నీ అండి. ఇఫ్ ఐ కంపేర్, ఇప్పుడు మనం కాన్స్టెంట్గా ఈ కంపారిజన్ మోడ్లో ఉన్నాము అంటే that's not the right attitude to life. That's what I'm saying. Competition అనేది it is not for whatever. ఇప్పుడు మనకి వర్క్, నేనేంటో అందరికీ తెలుసు. తెలుగు అమ్మాయి యాక్ట్రెస్ అర్చన హైదరాబాద్లోనే ఉంటుంది. ఎవరికి నేను ఏ పాత్రకి సూట్ అవుతానో వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన వాటిల్లో ఐ పిక్ అండ్ చూస్. దట్స్ ఇట్. maybe my approach is this is the way I approach work. సో ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కొన్నేళ్ల క్రితం అడిగేసి నా ఇంటర్వ్యూలు వైరల్ అయిపోయి ఆనెస్ట్లీ ఇప్పుడు నేను దాన్ని ఒక అండ్ ఫన్నీయెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ ద మూమెంట్ మనం వరి ఆపేస్తాం, దెన్ ఆటోమేటిక్గా గుడ్ ఫిల్మ్స్ కీప్ కమింగ్ టు యూ. సో ఐఎమ్ నాట్ వరీడ్ నౌ. ఐఎమ్ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. సో అండ్ ఐ థింక్ అది నేను చెప్పినట్టు న్యాచురల్గా పాజిటివ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. మేబీ కొంచెం ఒళ్ళు వచ్చిందేమో. మ్యారేజ్ తర్వాత నో, I wanted to marry a person who loves my profession as much as I love. So, and touch wood, I think tanu he is very encouraging. Tana దృష్టిలో I am a superstar. So whether నేను లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ నేను ఫిల్మ్ సైన్ చేస్తున్నానా లేదా అనేది పక్కన పెడితే, సో అకార్డింగ్ టు హిమ్ ఐఎమ్ ఎ సూపర్ స్టార్. సో యా, సో ఇట్స్ అ హ్యాపీ ఫేజ్ అండి. ఐ థింక్ ఐఎమ్ జస్ట్ 1 year old in the marriage, so slowగా I'll know. Yeah. So you are not giving any fight to the character. You are just taking whatever is coming in. What do you mean fight for a character? Fight for career. There are several kinds of applications, coming out and telling. Just now I asked you. Right.
హా, I did a full-fledged glamour role అంటే like What is your meaning of glamour? ఓకే సో ఐ లవ్ డాన్సింగ్. ఓకే, నాకు ఈ కమర్షియల్ సాంగ్ అండ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. బట్ నన్ను ఎవరు ఆ పాత్రలో చూడలేదు. సో ఐ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. బట్ నాకు వచ్చిన వాటిల్లో అదే చెప్తున్నాను. హౌ డు ఐ టెల్ యూ, నా థాట్ ప్రాసెస్ ఇస్ నాట్ గ్లామర్ అంటే ఒక అమ్మాయి గ్లామరస్గా డాన్స్ చేయడం అండ్ చాలామంది దాన్ని ఐటమ్ గర్ల్ ఆర్ వాట్ ఎవర్ గ్లామరే చేస్తున్నారని నెగిటివ్గా చెప్పారు. ఐ డోంట్ ఈవెన్ టేక్ ఇట్ దట్ వే. అంటే గ్లామర్ చేయడం వలన ఒక యాక్ట్రెస్ వాల్యూ తగ్గిపోతుంది ఆర్ పెరుగుతుంది అని నేను అలా పర్సీవ్ చేయను. వాట్ ఎవర్ రోల్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ టు మీ, ఐ విల్ పిక్ దోస్. అంతేగాని నేను అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఓకే ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్, అది ఈవెన్చువల్గా జరగచ్చు. ఇప్పుడు ఒక టీమ్ తోటి ఇప్పుడు మా డైరెక్టర్ గారితో వర్క్ చేశాను, నాతో నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని నేను అడుగుతాను అనమాట. అలా స్టార్టింగ్లో ఐ డిడ్ంట్ నో ఎనీబడి. సో ఐ వాజ్ కంప్లీట్లీ న్యూ టు ది ఇండస్ట్రీ. సో అండ్ ఉంటుంది కదా, ఐ మీన్ మా మొహమాటం ఉంటుంది వెళ్ళి ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అని అడగడం. ఆల్ దీస్ థింగ్స్ ఆనెస్ట్లీ అండి, ఇవన్నీ జస్ట్ అజంప్షన్స్ అండ్ యునో ఎక్కువ ఆలోచించే థాట్ ప్రాసెస్. మనకి జరగాలి అని ఉంటే అది జరుగుతుంది అంతే. అండ్ ఐమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఇప్పుడున్న ట్రెండ్లో ఐ థింక్ అన్ని ఏళ్ల నుంచి ఐ లైక్ టు సీ ద పాజిటివ్ సైడ్. అన్ని ఏళ్ల నుంచి నేను కన్సిస్టెంట్గా రిలీజెస్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. Yeah, I mean, maybe one fine day I will crack a very big role or something really fabulous. Actually, నేను ఇవాళే ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. సో దట్ ఈస్ అంజి గారి డైరెక్షన్లో. సో దట్స్ అన్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. సో యా, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ సూన్. యా యా. ఆనెస్ట్లీ నాకు నాది సపరేట్ ఎపిసోడ్ అండి. సో ఐ డెంట్ గెట్ టు యాక్ట్ విత్ దెమ్. బట్ అన్నపూర్ణమ్మ గారిని ఐ థింక్ నేను నంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో మనం చూస్తూ ఉన్నాం. అండ్ షీఈ్ ఐ మీన్ తన పాత్ర చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అండ్ జమున గారితో నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక మంచి ఈక్వేషన్. ఎందుకంటే నేను ఒక డాన్సర్గా ఎప్పుడైతే స్టేజ్ మీద పరిచయం అయ్యానో, నా పర్ఫార్మెన్సెస్కి నంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్కి జమున గారు గెస్ట్గా రావడం జరిగింది. సో షీ వాజ్ ద చీఫ్ గెస్ట్, జమున గారు, నాగేశ్వరరావు గారు. సో అలా దట్ వాజ్ ద ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఆవిడ ఎప్పుడూ అప్రిషియేట్ చేసేవారు. సో యునో ఐ లైక్ టు బిలీవ్ దట్ హర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ మీ. థ్యాంక్ యూ. మీరైతే ఒక ఇంటర్వ్యూనే పెట్టేస్తారు, అక్కడ వాళ్ళందరూ రెస్ట్లెస్ అయిపోతున్నారు. యాక్షన్ మూవీయా? మీరే చెప్పాలి. ఆయనే చెప్పారు నాకు. మా డైరెక్టర్ గారే అన్నారు నీతో ఒక మంచి యాక్షన్ మూవీ ప్లాన్ చేయాలి అనేసి. యా, ఇప్పుడే కదండి అందరూ ఇంటి బయట నుంచి వస్తున్నారు. ఒక 2 months నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి కదా. సో ఈ 1 year మాత్రం లక్కీగా ఏదో పెళ్ళయి కొంచెం మైండ్ అంతా అటువైపు వెళ్ళిపోయింది. కానీ లేకపోతే నేను 1 year కెమెరా చూడకుండా ఉండాలంటే చాలా కష్టం. సో యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ టు హ్యావ్ పుట్ యూ ఆల్ వెయిటింగ్. థ్యాంక్ యూ.